నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 19/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, తిథి అష్టమి ఉదయం 11:55 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 11:17 వరకు, యోగాలు ఆయుష్మాన్ ఉదయం 5:24 వరకు, యోగాలు సౌభాగ్య రాత్రి తెల్లవారుజామున 2:46 వరకు, కరణము కౌలువ ఉదయం 11:55 వరకు, తైతిల రాత్రి 10:55 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:38 నుంచి 3:16 వరకు, గుళికకాలం ఉదయం 8:41 నుంచి 10:20 వరకు, యమగండం ఉదయం 5:23 నుంచి 7:02 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:47 నుంచి 10:40 వరకు, మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:56 వరకు, అమృతకాలం సాయంత్రం 6:42 నుంచి 8:13 వరకు, వర్జం ఉదయం 9:32 నుంచి 11:04 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈరోజు ప్రారంభం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన వ్యక్తుల రాకపోకలు, ముఖ్యంగా గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే గృహానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించిన రిపేర్లు కానీ, లేకపోతే నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కానీ, తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని చక్కగా సిస్టమేటిక్గా దాన్ని తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఎక్కువ చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, అలాగే మీ ఆదాయానికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ప్రయాణాల ద్వారా కానీ, దూర ప్రదేశాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన అభివృద్ధిపరమైన విషయాల్లోనూ ఆర్థికంగా అనుకూలమైన విషయాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల నుంచి మీకు మంచి వార్తలు రావడం, వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉండడం, తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆకస్మికమైన ధనలాభానికి అవకాశం ఉంది. మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన ఆదాయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదైనా బోనస్ లాంటిది కానీ, లేకపోతే ఏదైనా ఆర్థికంగా మీకు అనుకూల కుటుంబ ఆదాయానికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామికి కానీ సంబంధించిన విషయాలు, వాటి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ కీలకంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. వాటికి సంబంధించిన ఆలోచనలలో మీ యొక్క సలహా సంప్రదింపులు మీ ద్వారా వారికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి విదేశీ విద్య కొరకు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులకు కానీ అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే స్పిరిచువాలిటీ అనేది బాగా పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కన్నా కూడా దూర ప్రయాణాలకు అవకాశం అనేది, తండ్రి ఆరోగ్యం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే మీ యొక్క ప్రయాణాలకు సంబంధించి కానీ, ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాల్లో, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన ఇలాంటి వాటికి సంబంధించి, అలాగే మీ యొక్క పుణ్యబలం పెంచుకునే కార్యక్రమాలు, వీటి నేపథ్యం కొరకు కూడా ఈ రోజున ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. అంటే మీ యొక్క ఖర్చులు రిలేటెడ్గా మీ ఆల్రెడీ ఉండే ఏదైనా ఉంటే వాటిని రుణాలు తీర్చుకోవడంలో కానీ, లేకపోతే గృహానికి సంబంధించిన దైనందిన జీవితానికి సంబంధించి మీ యొక్క పర్సనల్ గ్రోత్కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఖర్చులు లాంటివి, అలాగే దూర విద్య కొరకు అంటే విదేశీ విద్య కావచ్చు,
హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన పుస్తకాల కొనుగోలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, మొదలైనవి కూడా పూర్తిగా విద్య, స్పిరిచువాలిటీ, అలాగే వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వీళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఏ ముఖ్యమైన పనైనా తాత్కాలికంగా వాయిదాకు కూడా అవకాశం ఉంది. అనవసరమైన మానసిక ఘర్షణ, అనవసరమైన వ్యక్తులతో చికాకులు లాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో, అంటే అది ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దేనికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో, మీ ఆలోచనలనే పెట్టుబడులుగా పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, ఆకస్మిక ధనానికి సంబంధించిన విషయాల్లో అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉన్నట్టు ఆకస్మిక ధనలాభం కనబడుతున్నప్పటికీ కూడా మీరు ఎక్కువ శాతం మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతూ రెండింటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ఎక్కువ మీ యొక్క మైత్రి బంధాలు, అంటే స్నేహ సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యక్తిగతంగా మీ అభివృద్ధి కొరకు వారి దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు మీరు కోరుకోవడం, అలాగే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తి కొరకు మీ ఆలోచనలు, అంటే కొత్త వ్యక్తుల పరిచయంతో కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే ఎక్కువ శాతం మీ వృత్తికి సంబంధించిన విషయాల మీద మీ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే ఏ రకంగా అభివృద్ధి పొందాలన్న విషయంలో వ్యక్తుల సహకారాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. ముఖ్యంగా శత్రు రోగ రుణాలని జయించడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. నైపుణ్యాలను పెంచుకుంటారు. వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ మీ చాకచక్యంతో, మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికం చేస్తూ ముందుకు పెడతారు. అలాగే తెలియని అసంతృప్తి, అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల మీద ఫోకసింగ్, తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఆలోచనలు ఇలాంటివి ఉంటాయి. అలాగే వ్యక్తుల సహకారం కానీ, లేకపోతే రహస్య శత్రువులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, వాటి వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించేట్టుగా మీరు యోగా మొదలైనవి చేసుకుంటూ ఉండడం బట్టి అనుకూలతలు అనేవి సిద్ధింప చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు. కానీ జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి అధికం చేయాలి. అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే నేపథ్యంలో, కుటుంబ వ్యక్తుల కొరకు కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఆరోగ్య సంబంధమైన ఖర్చులు, మీ యొక్క పూర్తి కుటుంబానికి సంబంధించిన విషయాలలో వ్యక్తిగత కేర్ తీసుకుంటూ దానికి సంబంధించిన ఖర్చులు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. ఆలోచనలలో ఎక్కువ శాతం నెగిటివిటీ లేకుండా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఈ పని చేస్తే ఎంతవరకు ఇలా ఉంటుందనే మొదలైన విషయాల్లో ఒకే విషయంలో 2-3 రకాలుగా ఆలోచనలు రావడం బట్టి అది ఎంతవరకు చేయగలనా లేదా అన్న విషయం మీద ఫోకస్ చేయడంలో కొంత ఆలోచనలలో డిస్టర్బెన్సీ లేకుండా జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాహనాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. గృహ వాహన విషయాలతో పాటు కుటుంబంలో మానసిక సౌఖ్యం కోసం ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం వల్ల స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రశాంతత పెంచుకునే విధంగా, మానసికంగా ప్రశాంతత బాగుండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు మెడిటేషన్ అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన విషయాలలో, అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారించాలి. హాస్టల్ వసతి కొరకు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా పెద్దలు అధికంగా ఉన్నాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీకు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం కనబడుతుంది. దగ్గర ప్రయాణాలు లాంటివి, ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాలు భాగస్వామితో కలిసి చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఈ యొక్క కుంభరాశి వాళ్ళ విషయంలో మాటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా వాగ్దానాలు చేసేప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, గృహ వాతావరణంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యంగా ఏ కార్యక్రమం చేస్తున్నా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్త పడి నిర్ణయం తీసుకొని మాట్లాడడం అనేది మంచిది. పంటికి సంబంధించిన అనారోగ్యాలకు కూడా అవకాశం ఉన్న రీత్యా పంటికి సంబంధించి, కంటికి సంబంధించి తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నూతన ప్రదేశాల్లో ఆహార సూచన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. విభేదాలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే చాలా విషయాల్లో మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు మీకు సహకరిస్తాయి. ఆలస్యమైన మీ ఆలోచనల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంతానం సహకరిస్తారు. కొన్నిసార్లు మీ ఆలోచనలతోనే మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారి యొక్క విషయంలో తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. దానితో పాటుగా అవకాశము, ఆసక్తి రెండు తప్పనిసరిగా ఉన్నట్లయితే ఈ రోజున అందరూ కూడా వీలైతే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కొరకు ఒకవేళ దేవాలయ సందర్శన చేయడం కష్టమయ్యి, లేకపోతే ఈ రోజున పోని పూజా కార్యక్రమాలు కూడా ఇబ్బందిగా ఉన్నట్లయితే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. కనుక వీలైతే తప్పనిసరిగా మీరు ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, శ్రీదత్త శరణమమ అనే కాదు, ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉన్నది మీరు చేయగలిగింది ఏది చేసినా మనకు కావాల్సింది శ్రద్ధ, భక్తి అనేవి ముఖ్యం. కనుక మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి, మానసిక స్థిరత్వాన్ని పెంచుకుంటూ భగవంతుడి యొక్క తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం అనుకోవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.